మన దేశంలో చాలా పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిన్నగాక మొన్న రాత్రిపూట అక్కడ ఒక దళిత యువతి, ఈమె వయసు 22 సంవత్సరాలు. ఆ రాత్రిపూట గుర్తు తెలియనటువంటి కొంతమంది దుండగులు, అగాంతకులు, నరరూప రాక్షసులు, మరి క్రూర మృగాలు కామంతో కళ్ళు బయలు గమ్మి ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన చేయడం జరిగింది. వీరు అందరూ కలిసి ఈమెని సామూహిక అత్యాచారం చేయటమే కాకుండా మరి చంపి ఈమె కనుగుడ్లు లాగి ముక్కు చెవులను కోసి ఆ తర్వాత రెక్కలు కాళ్ళను ముక్కలు ముక్కలుగా నరికి మర్మావయవంలో మరి కర్రను దూర్చడం జరిగింది. ఎంత దారుణంగా దుర్మార్గంగా చెప్పుకోవచ్చో ఈ సంఘటన మరి మీ అందరికి అర్థమై ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో ఈ యొక్క నిందితులను కఠినంగా శిక్షించాలని, ఎట్లంటే పబ్లిక్గా వీరిని అందరు ఇంకొక సంఘటన ఇలాంటి యువతపై ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా పబ్లిక్గా వీరిని ఉరిదీయాలని డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ప్రభుత్వము ఏ బాధితురాల కుటుంబానికి రక్షణ కల్పించాలని, ఆ తర్వాత ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి మరి రిలీఫ్ అయితేనేమి, ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఉద్యోగం అయితేనేమి అన్నీ SC/ST అత్యాచార నిరోధ చట్టం కింద ఈ ప్రభుత్వం మరి ఆమె కుటుంబానికి చేర్పించాలని ఇక్కడ మీరు ఒకటే గమనించాలి. ఈ యొక్క రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్లో ఇక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వమే. గమనించండి, ఇప్పుడు మన దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వమే, అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం ఉన్నది. అయితే ఈ యొక్క బాధితురాల కుటుంబాన్ని సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి ఎంపీ, ఫైజాబాద్ ఎంపీ అవధేశ్ ప్రసాద్ గారు నిన్న వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి కన్నీళ్లు పెట్టుకొని లోక్సభలో మాట్లాడతాను, ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఈయన ఇచ్చినటువంటి భరోసాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున మేము సంతోషకరం వ్యక్తం చేస్తున్నాం. అయితే ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో నిన్నగాక మొన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ సూర్యాపేటలో ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ ఒక దళిత యువకుడు అగ్రకులానికి చెందినటువంటి అమ్మాయిని కులాంతర వివాహం చేసుకుంటే పరువు హత్యగా ఇక్కడ కూడా ఈ నరరూప రాక్షసులు సఫారీ ఇచ్చి చంపించడం జరిగింది. ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈ యొక్క సామూహిక అత్యాచారాలు కానీ దళితులపైన, ఆ తర్వాత అగ్రకులాల వారిని చేసుకున్నప్పుడు, కులాంతర వివాహం చేసుకున్నప్పుడు మరి పరువు హత్యలు కానీ, మనకున్నటువంటి చట్టం 89 యాక్ట్ను దిగజార్చడం కానీ, ఈ దళితులను రెండు భాగాలుగా విభజించడం కానీ ఇవన్నీ కావాలని పనిగట్టుకొని బీజేపీ ప్రభుత్వము కేవలం ఇక్కడ మందకృష్ణను పావులాగా వాడుకొని మన దళితులను విభజించి పాలించని సిద్ధాంతం ప్రకారం యథావిధిగా ఆ రోజు స్వతంత్రం రాకముందు ఏ విధంగా అయితే ఊరు చివరి నుండో అదేవిధంగా పంపడానికి ప్రయత్నాలు చేస్తుందని మీ అందరూ తెలుసుకోవాలని తెలియజేస్తున్నాను.